హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. సార్, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా ఈ మూవీ టికెట్స్ ప్రీ బుకింగ్ సేల్స్ కానీ లేకపోతే కనుక ఈ మూవీకి వచ్చిన క్రేజ్, హైప్ ఇవన్నీ చూస్తుంటే కనుక మళ్ళీ నెక్స్ట్ ఏదైనా మూవీకి వస్తుందా అన్న డౌట్ అయితే డెఫినెట్గా తెలుగు సినిమా ఆడియన్స్కి ఉంది. అయితే ఇంత క్రేజ్ ఉన్న మూవీకి ఆల్రెడీ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను నిన్న. ఆడియన్స్ పరంగా చూసుకున్నట్టయితే టికెట్ రేట్స్ 1000 రూపీస్ ఫస్ట్ షోకి వేయటం అనేది నిజంగా చాలా అన్యాయం అని అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ షో ఎవరు చూస్తారు సార్? ఆబ్వియస్లీ ఫ్యాన్సే ఎక్కువగా చూస్తారు. సో అలాంటి ఫ్యాన్స్ మీద భారం వేయడం ఎంతవరకు కరెక్ట్ అని అంటారు? అంటే ఇప్పుడు ఒక మాట మీకు చెప్తాను. ఫ్యాన్స్ ఎట్లా భావిస్తారంటే, ఈయనకున్న ఫ్యాన్స్ కల్ట్ ఫ్యాన్స్ వేరే ఇదంతా. నేను ఇప్పటికి చెప్తున్నా. మీ దగ్గర ₹1000 పెట్టగలిగే స్తోమత ఉంటేనే సినిమా చూడండి. పెట్టగలిగే స్తోమత లేదనుకోండి, ఫస్ట్ డే చూడండి. ₹450 ఎంతో ఉంటుంది. సో అది కూడా కాదు అంటే ₹200, ₹150 సింగిల్ థియేటర్‌లో దొరుకుతుంది సినిమా. అది చూడండి. సో అది కూడా లేదనుకుంటే మీరు మల్టీప్లెక్స్‌లోనే చూడాలి అని అనుకుంటే ఒక వారం వెయిట్ చేసి చూడండి. సార్, మీరు చెప్పే ఆన్సర్ నిజంగా కన్విన్సింగ్ అని మీరు నమ్ముతారా? ఎందుకంటే డెఫినెట్ ఫ్యాన్స్ స్టాప్ అవుతారు అక్కడికి. డబ్బులు లేకపోయినా కట్అవుట్స్ కోసం కానీ సినిమా చూడడానికి కానీ ఎంతో ఖర్చు పెడతారు కదా. నేను చెప్తున్న మాట అదే. ఇవాళ నేను చెప్పడం కాదండి, పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్తారు. నేను హీరో కాదురా, మీ అమ్మా నాన్న మీకు మొదటి హీరోలు, మీ గురువులు తర్వాత హీరోలు, తర్వాతే సినిమాలు, తర్వాతే నేను. మీరు ముందు మీ జీవితంలో మీరు సెటిల్ అవ్వండి. చాలామంది గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి, నేను మీకోసం దేన్నైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్, నా జీవితం అవసరం లేదు, నువ్వు ముందు జీవితంలో స్థిరపడు అంటే, ఆ అబ్బాయి వెళ్ళిపోయి స్థిరపడ్డాక మళ్ళీ వచ్చి, సార్ ఇప్పుడు నేను వెళ్ళాలనుకున్నాను సార్, నేను మీకోసం ఏమైనా చేయగలనా అని అడిగాడు. నేను అందుకే అంటున్నాను, మీరు ₹1000 పెట్టగలిగితేనే వెళ్ళండి అంటున్నా. నేను ₹1000 పెట్టే శక్తి మీకు లేకపోతే ఒక్కొక్కరికి అనుకుంటామండి. మీరు ఒక మాట చెప్తాను మీకు. నేను 3 సినిమాలు చూస్తాను, 4 సినిమాలు చూస్తాను అనుకోండి నెలలో. నాకు 4 సినిమాలు చూసేవాడిని నెలలో. అవసరం లేదు ఒక సినిమాకి ఓజీ మాత్రమే చూద్దాం ఈ నెల, ఈ 4 సినిమాల బడ్జెట్ నేను ఓజీకి ఒక్కదానికి పెట్టుకుంటాను అనుకోండి, మీకేంటి అభ్యంతరం? ఫస్ట్ థింగ్. రెండవది, ఇది నిత్యావసర వస్తువు కాదు. 2 కాబట్టి దీనికి ఇది చూస్తేనే మనం బతుకుతామని లేదు కదా. వినండి, ఎస్, ఫ్యాన్స్కి డెఫినెట్గా నేను అదే అంటున్నా. ఫ్యాన్స్కి కూడా నేను సంయమనం పాటించమని చెప్తున్నా. ఫ్యాన్స్ని కూడా ఇంట్లో ఇబ్బంది పెట్టి, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి మీరు సినిమాలకు డబ్బులు తీసుకెళ్ళొద్దు అని చెప్తున్నా. అది పవన్ కళ్యాణ్ సినిమా అయినా, చిరంజీవి సినిమా అయినా, లేకపోతే బాలకృష్ణ సినిమా అయినా, లేకపోతే ఇంకొకళ్ళ సినిమా అయినా కానీ, నేను ప్రభాస్ సినిమా అయినా, సినిమా మరికొన్ని గంటల్లో ఉందంటేనే అక్కడ థియేటర్స్ దగ్గర మీరు చూడండి ఎంత మంది. ఇప్పుడు అదేనండి నేను అంటున్నా. కొంతమంది చాలా మంది ఏమనుకుంటారంటే, ఈ ₹1000 నేను పార్టీకి ఇచ్చే నా కంట్రిబ్యూషన్ అనుకుంటారు. నా కంట్రిబ్యూషన్ ఇస్తున్నాను పార్టీకి అని భావించే వాళ్ళు చాలామంది ఉంటారు. సో పవన్ కళ్యాణ్ దగ్గరకు ₹1 పోతే తిరిగి సమాజానికి వస్తుంది కాబట్టి ఇది నా కంట్రిబ్యూషన్ అని భావించే వాళ్ళు కూడా ఉంటారు. పవన్ సార్ రెమ్యూనరేషన్ పార్టీకి యూజ్ చేస్తారు కానీ ఇవి కూడా ఫండ్స్ పార్టీకి వెళ్తాయంటారా? అంటే ఇప్పుడు సినిమా బడ్జెట్ ఒకటి ఉంటుందండి. ఆ బడ్జెట్ వరకు వచ్చేసింది అనుకోండి, ఆ తర్వాత వచ్చే బట్టల్లో హీరోలు కూడా వాటాలు ఉంటాయండి. ఇవాళ రోజుల్లో మీకు ఎవరు కూడా పర్టికులర్గా నాకు ఇంతే రెమ్యూనరేషన్ కూర్చోరు. రేపు పొద్దున్న సినిమా ఫ్లాప్ అయింది అనుకోండి, పవన్ కళ్యాణ్ గారు తన రెమ్యూనరేషన్లు ఇచ్చేస్తారు. ₹11 కోట్ల ఏదో రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేశాడు హరిహర వీరమల్లుకని విన్నాము. గతంలో కూడా అనేక సందర్భాల్లో హీరోలు నిర్మాతకు నష్టం జరగకూడదని తన రెమ్యూనరేషన్ వదులుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఏ సినిమాకి కూడా ఇప్పటి వరకు తాను అనుకున్న పూర్తి స్థాయి రెమ్యూనరేషన్ తీసుకోలేదు. సో ప్రతి సందర్భంలోనూ ఎంతో కొంత నష్టం వచ్చిందనో, లేకపోతే సినిమా అనుకున్న రీతిలో ఆడలేదనో, లేకపోతే మొదట్లో పవన్ కళ్యాణ్ గారికి సినిమా ఇవ్వడమే గొప్ప అనుకున్న రోజుల్లో స్టార్టింగ్ స్టేజ్లో తానే నిర్మాత చెప్పిన డబ్బుల కంటే తక్కువ డబ్బులు తీసుకున్నానని చెప్పాడు. సో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వేరండి. మీరు మిగతా వాళ్ళ విషయాలు చెప్పండి. నేను ఇవాళ కూడా చెప్తున్నా కదా, ₹1000 మీరు పెట్టగలిగే శక్తి స్తోమత ఉంటేనే వెళ్ళండి, లేకపోతే వెళ్ళొద్దు అని చెప్తున్నా. మీకు మీ తల్లిదండ్రులు మీ కుటుంబానికి మించి ఎక్కువ ఏమీ కాదు. ముందు మీ కుటుంబం మంచిగా ఉండాలా, తర్వాతే మీకు ఆ స్తోమత వచ్చేందుకు ₹1000 పవన్ కళ్యాణ్ సినిమాకి పెట్టేంత స్తోమత కోసం కష్టపడు, చదువుకో, నువ్వు మంచి ఉద్యోగం తెచ్చుకో, అప్పుడు ₹1000 పెట్టి సినిమా చూడంటా నేను. సో సమాజంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారి సినిమానే ₹1000 వెళ్ళిందండి. పుష్ప సినిమా ₹1000 టికెట్ పెట్టలేదండి, ₹3000 కొనుక్కున్నారండి పుష్ప సినిమాకి టికెట్లు. అవునా కదా? సో నేనేమంటున్నానంటే
పుష్ప సినిమాకి టికెట్లు కొంటే ఏమొస్తుంది, ఏమి రాదు. కానీ పవన్ పుష్ప కళ్యాణ్ గారు సినిమాకి పవన్ కళ్యాణ్ ఓజీకి గారి ఉన్న సినిమా క్రేజ్ ఉందా? ఏమండి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంత క్రేజ్ ఉందా? మరి అంత హైప్ వచ్చిందా? రాకపోవచ్చు అండి. నేను అంటుంది అదే నేను. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయి ఉంటుంది, ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క స్థాయి ఉంటుంది. ఆ స్థాయిల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నేనేమంటానంటే పుష్ప సినిమాకి 3,000 రూపాయల టికెట్ పెట్టినప్పుడు మనము ప్రశ్నించిన సమాజము ఇవాళ పవన్ కళ్యాణ్ సినిమాకి 1,000 రూపాయలు పెడితే ఎందుకు ప్రశ్నించాలి అంటున్నా. ఇంకొక అంశం, ఆ రోజు నేను ప్రశ్నించే, ఈ రోజు కూడా నేనేం చెప్తున్నానంటే ప్రీమియర్ షోలకు అభిమానులకు ఉచితంగా వేస్తే బాగుంటుందనేది ఇవాళకి నా అభిప్రాయం. రైట్. అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం, పార్టీ కోసమో లేకపోతే పవన్ కళ్యాణ్ కోసమో ఇంకొకరు ఏ సినిమా హీరో అయినండి, ఇవాళకి నా స్టాండ్ ఏంటంటే ఉచితంగా మీ ప్రీమియర్లు బెనిఫిట్ షోలు అనేవాళ్ళు గతంలో. బెనిఫిట్ షోలు అంటే ఫ్యాన్స్ కోసం బెనిఫిట్ షో వేసేవాళ్ళు. ఉదయం 9 గంటలకు సినిమా షో ఉంటుంది అనుకోండి, 6 గంటలకి ఫస్ట్ షో 6 గంటలకి ఫ్యాన్స్ కోసం కటౌట్లు కట్టి ప్రచారం చేస్తారు చూసారా, ఆ ఫ్యాన్స్ కోసం ఇచ్చేవాళ్ళు బెనిఫిట్ షో, ఉచితంగా ప్రదర్శించేవాళ్ళు. ఆ పరిస్థితి రావాలి అంటున్నాను నేను. ఇవాళ బడ్జెట్లు పెరిగిపోయి, కాంపిటీషన్ పెరిగిపోయి, సో ఈ క్రమంలో వసూలు చేసుకోవాలంటే ఇదే మార్గం అని నిర్మాతలు భావిస్తున్నారు. వాస్తవానికి అది దాన్ని నేను ఖండిస్తాను కూడా. బట్ కానీ అన్ని సినిమాలు ఆ దారిలో ఉండి పవన్ కళ్యాణ్ మాత్రం నేను ఆ దారిలో ఉండనంటే ఆయన చేతిలో లేదు కదండి. నిర్మాతలు డబ్బులు పెట్టారు, 250 కోట్లు పెట్టారంటే సినిమా మీద. ఆ సినిమాకి సంబంధించి 250 కోట్లు రావాలి. ఆ తర్వాత వచ్చిన ప్రతి పైసా కూడా పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళే రెమ్యునరేషన్ సింహభాగం పవన్ కళ్యాణ్ గారికి ఉంటుందండి రెమ్యునరేషన్. దాదాపు ఒక సినిమాకు ఒక రోజు చేస్తే 2 కోట్లు తీసుకుంటాడు. ఈ సినిమాకు ఒక 50 రోజులు కేటాయించాడు, 100 కోట్లు ఆయనకి రెమ్యునరేషన్ పోతుంది. సో ఆ 100 కోట్లు దేనికి వెళ్తుందండి? మళ్ళీ ప్రజా సంక్షేమం కోసం వెళ్తుంది. పార్టీ నిర్మాణము, పార్టీ నిర్వహణ, లేకపోతే ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి సాయము, ఎవరైనా వాళ్ళ కార్యకర్త చనిపోతే 5 లక్షల రూపాయలు బీమా ఇస్తారండి. ఆ బీమాకి ప్రీమియం కట్టాలి కదండి. ఎవరు కడుతుంది? పార్టీ కడుతుంది. సో ఇట్లా ప్రతి డబ్బు, ప్రతి రూపాయి మళ్ళీ సమాజానికి తిరిగి ఖర్చు పెట్టే ఏకైక హీరో ఈ దేశంలో పవన్ కళ్యాణ్ ఒక్కడే. అటువంటిప్పుడు మనం మాట్లాడద్దు అంటున్నాను నేను. ఈ విషయం మనం కొంత చర్చ ఇతర హీరోల విషయంలో చేసినంత చర్చ ఈ సినిమా విషయంలో చేయక్కర్లేదు అని నేను అంటున్నా. కానీ మనం ఒకటైతే అప్పీల్ చేద్దాము, మీరు 1000 రూపాయల కోసం మీ తల్లిదండ్రులను పీడించకండి. మీ తల్లిదండ్రులను పీడించి నేను సినిమా చూడాలని చెప్పి ఇబ్బంది పెట్టకండి దయచేసి. ఆ ఇబ్బంది మీరు పెడుతున్నప్పుడు ఆ పెయిన్, ప్రతి పెయిన్ పవన్ కళ్యాణ్ గారు గుచ్చుకుంటుంటుంది. సో మీరు మీ తల్లిదండ్రుల దగ్గర నిజంగా మీకు కంఫర్టబిలిటీ ఉంటేనే మీరు చేయండి. మీరు 4 సినిమాలు చూసేటప్పుడు మీ తల్లిదండ్రుల దగ్గర ఒక 1000 రూపాయల కోసం 4 సినిమాలు చూస్తానగా 1000 రూపాయలు ఇస్తావు కదా నాన్న, ఆ 1000 రూపాయలు ఇవ్వు, ఒకే సినిమా చూస్తానని చూడండి. ఇట్లాంటి అడ్జస్ట్మెంట్ చేసుకోండి తప్ప సినిమా కోసం పీడించొద్దు. అది పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇష్టం లేదు. అయితే ఇప్పుడు సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది మూవీకి? మరి అది టికెట్స్ పైన కానీ లేకపోతే మూవీ పైన కానీ ఏదైనా ప్రభావం చూపిస్తుందని? ఏం ప్రభావం చూపించదండి. ఇవాళ సినిమాల్లో కంటే మీకు టీవీ సిరీస్లోనే ఎక్కువ ఏ వ్యవహారాలు ఉంటున్నాయండి. ఏం చేస్తాం చెప్పండి. ఇవాళ ఈవెన్ మీరు లాస్ట్ టైం అంతకుముందు చూస్తే బిగ్ బాస్ లో కూడా ఏ కంటెంట్ ఉంది, అడల్ట్ కంటెంట్. అంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఏ మూవీలో కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ గా చూసేలాగా ఉంటుంది తప్ప ఎక్కడ న్యూడిటీ కానీ లేకపోతే వైలెన్స్ కానీ ఎక్కువగా చూడం. వైలెన్స్ ఉంది ఇందులో, న్యూడిటీ వైలెన్స్ ఉంది ఇందులో. పంజా సినిమాలో కూడా వైలెన్స్ ఉంది. ఏ అంటే ఇట్ మీన్స్ వైలెన్స్ ఎక్కువ ఉంది అని, రైట్? సో ఏమైనా వైలెన్స్ కావచ్చు, న్యూడిటీ కావచ్చు, ఏదైనా పెద్దలు చిన్న పిల్లలు చూస్తే చూడకూడదు అని అర్థమే కదా. అదే పవన్ కళ్యాణ్ గారి మూవీస్ లో ఏ మూవీస్ లో కూడా ఇవి ఎక్కువగా ఉండవు. ఆఫ్ కోర్స్ ఏదో చిన్న ఫైట్స్ ఉంటాయి, కానీ ఇందులో కొంత బ్యాక్ డ్రాప్, ఒక డాన్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇందులో కొంత మీకు వైలెన్స్ అనేది ఉంది, మనకు కనపడుతుంది ట్రైలర్లోనే. కాబట్టి ఏనే ఇస్తారు, అందులో ఏం లేదు. కాకపోతే ఇవాళ రోజుల్లో మనము ఏ సినిమాల గురించి గతంలో చర్చించుకున్నంత చర్చ ఇవాళ ఏ సినిమాల మీద లేదు కదండి. అడల్ట్ కంటెంట్ మీకు నెట్ఫ్లిక్స్లోకి వెళ్తే బోల్డ్ మొత్తం ఉన్నదే అడల్ట్ కంటెంట్ ఉంటుంది. సో దాన్ని ఎవరు నియంత్రిస్తున్నారు చెప్పండి. సో పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడే మనం ఏ సర్టిఫికేట్ వచ్చిందో అలాంటి సినిమాలు ఆయన తీయడం ఎందుకని మనం అంటే ఎట్లా చెప్పండి. అందరూ చేయొచ్చు, పవన్ కళ్యాణ్ మాత్రమే చేయకూడదు. అందరూ చేయొచ్చు, చిరంజీవి మాత్రమే చేయొద్దు. ఎందుకంటే వాళ్ళ దైవాంశ సంభూతులు, అసలు వాళ్ళు గాడ్స్, అక్కడ ఉండాలి, వాళ్ళు దేవుళ్ళలాగే ఉండాలి తప్ప మనుషుల్లాగా ఉండద్దు అంటే ఎట్లండి, వాళ్ళు మనుషులండి వాళ్ళు కూడా. ఎగ్జాక్ట్లీ సార్. ఎందుకని చిరంజీవి మెగా ఫ్యామిలీ నుంచి ఏదైనా మూవీ వస్తుంది అని అంటే, లేకపోతే ఏదైనా ఒక అకేషన్ ఉంది అంటే, ఒక ఈవెంట్ ఉంది అని అంటే డెఫినెట్ గా ఎప్పుడు మాట్లాడని వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఏదో ఒకటి అంటే కోడి గుడ్డుకు ఈకలు పీక్తారంటారు కదా, అలా ఎందుకు చేస్తారు? అదే నేను ఉదాహరణ చెప్తున్నా. ఒక గంజాయి మొక్క ఏం చేసింది, ఒకడెవడన్నా తీసుకొచ్చి మేము ఏమంటారు చిరంజీవి గారు 2 పెన్షన్లు వదులుకోలేదు, ఒక పెన్షన్, పెద్ద
కొండను దవ్వి ఎలుకను పట్టిందా, ఎలుకను కూడా పట్టలేదు, అది పెద్ద బ్రహ్మాండమైనట్టు, ఈ సమాజానికి చేటైనట్టు, అబ్బో ఏమో ప్రభుత్వ సొమ్మంతా చిరంజీవి గారి ఖజానాకి వెళ్ళినట్టు మాట్లాడతారు. ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా ఎవరికైనా. 61,000 ఆయన ఏం చేసుకుంటాడండి? 30,000 కాదు 61,000 తీసుకున్నా అంటే 30,000 కాకుండా మరో 30,000 ఎక్కువ తీసుకుంటే ఏం జరిగిందండి? చిరంజీవి గారి ఇంటి నుంచి ప్రతిరోజు ఎంత ఎంత దాతృత్వం వెళ్తుందండి, ఎంతమందికి సాయం చేస్తున్నాడండి? చిరంజీవి గారు చేస్తున్న సాయం మూడో కంటికి కూడా తెలియదండి, వాళ్ళు వచ్చి బయటికి చెప్పుకుంటే తప్ప. నాకు తెలిసింది మాస్టర్ సినిమా డైరెక్టరు ఆయన ఏదో చిన్న ఇబ్బంది ఉందండి అంటే 5 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్. తరుణ్ మాస్టర్ ఆయన కూడా ఏదో ఇబ్బంది ఉందంటే ఆయనకి ఏదో ఆర్థిక సాయం చేశారు. ఇలా ఎంతమంది అండి? ఇవన్నీ ప్రపంచానికి తెలుసా అండి? సో నాకు సన్నిహితులు చెప్పారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను, కానీ ప్రపంచానికి తెలియదు కదండి ఇంత సహాయం చేశారు చిరంజీవి గారని. అరే లక్షలు వాళ్ళ కుటుంబాన్ని సహాయాలు చేస్తున్నారు, 30,000 రూపాయలు నెలకు తీసుకుంటేనంట ప్రపంచం ఉక్కిరి బిక్కిరి అయిపోతుందంట. ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? దానికి మళ్ళీ వాళ్ళు చెప్తుంది దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఆయన పెన్షన్ వదులుకున్నారు, అంతకు మించి పెన్షన్ వదులుకోవడం తప్ప ఆయన ఏం చేశారు, సమాజానికి ఏం చేశారు ఆయన చెప్పమనండి. ఆయన కూడా నన్ను గొప్పగా పొగిడారని చెప్పి ఆయన ఫేస్బుక్ ఖాతాల్లో అన్నింటిలో పెట్టుకున్నాడు ఆ వీడియో. మీ జీవితంలో చేసింది అదొక్కటే, మీరు ఇంకేమైనా ఒక సేవా కార్యక్రమాలు చేశారా? సారీ ఆయన అంటాం కాదు నేను. సో ఆయన్ని తీసుకొని కంపేర్ చేస్తే బాధ కలుగుతుంది కదా ఎవరికైనా. సో ఈ కుటుంబంలో ఉండేవాళ్ళు అంటే పళ్ళున్న చెట్టుకి రాళ్ల దెబ్బలు ఉంటారు కదా, పాపం వాళ్ళే చేస్తారు, వాళ్ళనే విమర్శిస్తారు, వాళ్ళనే కౌంటర్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి బుద్ధి ఉండాలి, అంటే వీళ్ళంతా రాక్షస జాతికి సంబంధించిన వాళ్ళని అనుకోవాలి. నేను అంతకుమించి ఏమన్నా మనం రైట్. అయితే ఈ రోజు ఎవరైతే ప్రీమియర్ షోస్ కానీ లేకపోతే రేపు మార్నింగ్ మూవీకి వెళ్ళే వాళ్ళు కానీ రీసెంట్ గా మనం పుష్ప 2కి అనుకోకుండా యాక్సిడెంటల్ గా అయిన ఇన్సిడెంట్ మనం చూసాం. అయితే ఇప్పుడు ఈ మూవీకి ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి అండ్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. సో మీరు ఫ్యాన్స్ కి కానీ మూవీకి వెళ్ళే వాళ్ళకి కానీ ఏం చెప్తారు? అంటే మొదటి నుంచి సినిమాని ఎట్లా బ్యాడ్ చేయాలనేదే ఒక వర్గం బయలుదేరుతుందండి సహజంగా. ఇప్పుడు ప్రీమియర్ షోస్ ఉన్నాయి కదా, ప్రీమియర్ షోస్లో ఇప్పుడు ప్రీమియర్ షో రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షో అనుకోండి, ఆ ప్రీమియర్ షో 1000 రూపాయలు టికెట్, అభిమానులు అది ఇదని మనం మాట్లాడుకుంటున్నాం. అసలు దానికి వెళ్ళేది ఎక్కువ మంది ఎవరు తెలుసా? సో ద్వేషులు ఎక్కువ మంది వెళ్తారు. నిజమా? అంతే, ద్వేషంతో ఉండేవాళ్ళు ఎక్కువ మంది వెళ్తారు. సినిమాని 1000 రూపాయలు కాదు 10,000 రూపాయలని పెట్టి చూసి ఆ సినిమాని ఎట్లా బ్యాడ్ చేయాలి, మనము ఎట్లా ఆ సినిమాలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ని మనం ఎట్లా హైలైట్ చేయాలి, సో ఆ సినిమా అంతా బాగున్నా దానిలో రంధ్రాన్వేషణ ఎట్లా చేయాలి అని బయలుదేరుతుంది ఒక వర్గం. ప్రతి చోట అరే వెళ్ళాలి మనము, దాని మీద బురద చల్లాలి అని చెప్పి స్టార్ట్ అవుతారు. రాత్రి 9 గంటల షోకి దాదాపు 25 to 30% వాళ్ళే ఉంటారు. సో ఎవరైనా ఇలాగా సినిమాని తీసి అంటే దుష్టులు ఎవరైనా, ద్వేషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సినిమాని తీసి చిన్న మొన్న లాస్ట్ టైం విశాఖపట్నంలో ఒక కేబుల్ టీవీలో పెట్టేశారట. అలా కేబుల్ టీవీలో పెట్టడం ఇలాంటివి ఏమైనా చేస్తే జాగ్రత్తగా ఉండి వాళ్ళని పోలీసులకు పట్టివ్వండి. అట్ ద సేమ్ టైం సినిమా థియేటర్కి వెళ్ళిన తర్వాత అనవసరమైన గందరగోళాలు రచ్చలు చేసి అనవసరం పవన్ కళ్యాణ్ గారికి పరువు తీసే పనులు మాత్రం చేయొద్దు. సో కొంతమంది అది పనిగా మిమ్మల్ని రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలా. సో ఇవన్నీ ఉంటాయండి వచ్చే రోజులు. డెఫినెట్గా మీరు ఐమాక్స్ థియేటర్కి వెళ్తే అండి ఎప్పుడు లేని విధంగా ఐమాక్స్ థియేటర్ ముస్తాబైంది. ఐమాక్స్ థియేటర్లో ఇప్పుడు ఎవరు కూడా పెద్ద పెద్ద కటౌట్లు పెట్టిన చరిత్ర లేదండి. పెద్ద కటౌట్ పెట్టారు, పెద్ద కటౌట్ పెట్టి లైటింగ్ పెట్టి బ్యారికేడ్లు పెట్టి మొత్తం చాలా పెద్ద ఏర్పాట్లు చేశారు ఐమాక్స్ థియేటర్లో. సో ఎప్పుడు లేని విధంగా ఓజీ మానియా ఎలా ఉందో చూడటానికి ఒక ఐమాక్స్ థియేటర్కి వెళ్తే చాలు, నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా అక్కడ జాగ్రత్తలు, అంటే ఎంత క్రౌడ్ వస్తుందో తెలియదు కదా వాళ్ళకి, ఆ క్రౌడ్ కోసం జాగ్రత్తలు తీసుకున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.